సిద్ధపరిచిన వాక్యం చదువుకుందాం. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ప్రియ దేవుని మానవుని యొక్క జీవితంలో కొన్ని మార్లు కొన్ని అపాయాలు వస్తూ ఉంటాయి. అయితే ఆ అపాయము వచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అలాంటి పరిస్థితులలో దేవాది దేవుడు మనల్ని కాపాడుతానని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఉదయకాల సమయంలో నీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? అపాయకరంగా ఉన్నాయా? అయితే అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు సహాయం చేస్తానని మాట్లాడుతూ ఉన్నారు కనుక దేనికి మనం భయపడకుండా నా ప్రభువు నాకును, నా కుటుంబానికి, నా దేశానికి దేవుడు తోడై ఉన్నారు. ఏ అపాయం రాకుండా మమ్మల్ని కాపాడుతారు అనేటువంటి విశ్వాసం కలిగి ప్రార్థిద్దాం. దేవుడి మాటలు మనం ఇంట్లో దీవించునుగాక. సర్వశక్తిమంతుడా మీకు వందనములు. ఏ అపాయంలో రాకుండా నిన్ను కాపాడునని వాక్యం ద్వారా మాతో మాట్లాడారు కనుక మా దేశాన్ని, మా సైనికులను, మా కుటుంబాలను మీరు కాచి కాపాడి భద్రపరిచి ఈరోజు నీ బిడ్డలకి మీరు తోడుగా ఉండి నీ బిడ్డలు చేపట్టుకుని మీరు నడిపించమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.